అవునమ్మా. ప్రస్తుతానికి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అవును. ఈసారి అన్న మహిళలకు ఇస్తా అన్న వీళ్ళకి బడ్జెట్ ఏమన్నా ఇస్తాడా, లేకపోతే ఆయన అనుకునే చేస్తాడా? ఆయన అనుకున్నాడు ఏంది, మహిళలకు ఆల్రెడీ బడ్జెట్ ఇస్తూనే ఉంది ప్రతిసారి. ఏమి ఇచ్చిండన్న ఇంతవరకు? ఇప్పుడైతే మన మహిళలకు 2,500 ఇస్తున్నాడు. నెక్స్ట్ ఈ నవంబరు అక్టోబర్లోనే ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. ఈ 2-3 నెలలు పట్టవచ్చు, ఇస్తాడు కంపల్సరీ. ఒకటి 1/1 చేస్తూనే ఉన్నాడు. ఇంకేం ఇంతవరకు మహిళలకు ఏం హామీ ఇచ్చిండన్న? 2.5 ఏళ్ళలో. బస్సు ఫ్రీ ఇచ్చాడు కదమ్మా. ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడు. మహిళలకు ఇస్తా మహిళల పేరు మీదనే ఉంది అది ఇందిరమ్మ ఇల్లు. ఎన్నిళ్ళు వచ్చినాయన్న? ఆ? ఎన్నిళ్ళు వచ్చినాయి? నియోజకవర్గానికి 3,500 ఇచ్చాడు ఒక్కో నియోజకవర్గానికి. ఇంకేం కావాలమ్మా? ఏ మహిళకి ఏం కావాలి? ఇస్తున్నాడు. పింఛన్స్ ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. ఇంకేం పిల్లలు 4 ఏళ్ళు చేసిండన్న. చేస్తాడు? ఇప్పుడు పోయిన ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ తీరుస్తూ ముందుకు నడుస్తుంది. ఒక 1/1 చేస్తున్నాడు. చేయట్లేదని ఎట్లా అంటాం? ఈరోజు కాకుండా రేపైనా అవుతుంది. టైం పడుతుంది, కొద్దిగా బడ్జెట్ సెషన్ టైం పడుతుంది. అంటే ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో ఆ. మహిళల హామీలను పక్కకు పెట్టేసి బాబు గారు అక్కడ ఏదైతే గాంధీతాత స్టాచ్యూ పెట్టారో దానికి డబ్బులు తీస్తున్నాడు అన్న వార్తలు బయట దాని గురించి మీరేం? గాంధీ గారి బడ్జెట్, మూసీ నది బడ్జెట్ గురించి అది సపరేట్, దీని అంశం కాదు. బడ్జెట్లో అది సపరేట్ సెక్షన్ ఉంది. నీకు గ్యాస్ ఉందా? గ్యాస్ ఇస్తుండు. కరెంటు బిల్లు ఇస్తుండు. అది మహిళలే కాదా? ఇవన్నీ మహిళలే కదా. ఇదంతా బడ్జెట్ ఎక్కడ పోతుంది? బడ్జెట్ కాదా? బడ్జెటే కదా ఇదంతా. అది మూసీకి సంబంధించిన బడ్జెట్ సపరేట్ ఉంటుంది, ఇది సపరేట్ ఉంటుంది. అంతేగాని మహిళలకు ఎన్నిగానం కావాలమ్మా? ఇంకా ఇస్తూనే ఉన్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకోటి ఏంటంటే అన్న, ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే నాకు పోసిన డబ్బులు లేవన్న మాట్లాడడం మంచి అంటే అసలు మంచి ఇటు అవార్డులకు కానీ దీనికి కానీ డబ్బులు అడిగింది. ప్రభుత్వం అంటే పనులు చేసుకుంటూ పోతే కాదు కదా. ప్రతి ఒక్కటి చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి. ప్రభుత్వంలో ఏ ఉన్నాయో అన్ని మంత్రి శాఖలు ఏమేమి ఉన్నాయో అవన్నీ మంచి చేసుకుంటూ పోవాలి కదా. సినీ ఫోటోగ్రఫీ మంచి చేయాలి కదా. అది చేయకపోతే పట్టించుకోలేదని ఆ రాష్ట్రం అనొచ్చు, ఈ రాష్ట్రం అనొచ్చు. అలాంటి కాకుండా ఆర్మీలు అనుకుంటానని చెప్పేసి డబ్బులు లేకున్నా డబ్బున్న వారికి డబ్బులు పంచడం ఎంతమంది? ఎవరికి డబ్బులు పంచారు? డబ్బులు ఉన్న వాళ్ళకు. ఇప్పుడు అవార్డు పేరు చెప్పిండు. ఇప్పుడు నువ్వు అట్లా అంటున్నావు. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిర్రు, డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు వచ్చినట్లనా? నువ్వు అంటున్నావు కదా. నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు అదే పబ్లికే కదా. రైతు బంధు ఇచ్చేది అది డబ్బు కాదా? డబ్బు వంచేదేనా? నువ్వు అంటున్నావు ఉన్న వాళ్ళకి వంచ, రైతు బంధు ఇస్తే ఉన్న వాళ్ళకి వంచినట్లనా? నువ్వు చెప్పే లెక్కలా రైతు బంధు ఇస్తే ఉన్న వాళ్ళకి వంచినట్లనా? ఏడ చచ్చిపోయారమ్మా? ఇగో వయసు అయినాక పోయే టైం వచ్చినప్పుడు ఎవరైనా పోతారు. వాళ్ళైనా పోవాలి, నేనైనా పోవాలి, ఎవరైనా పోవాలి. దానికి వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని ఒక ట్యాగ్ వేసి, ప్రతిపక్షం ఒక ట్యాగ్ వేసి రోజు ఒకటి చెప్పుకుంటూ పోతే బాగుంటుందా? ప్రతిపక్ష నాయకులు కూడా బడ్జెట్ గురించి ఏం మాట్లాడట్లేదు. దాని గురించి తెలంగాణ సమస్యల గురించి ప్రతిపక్షం అసెంబ్లీలో వినిపించాలా? వాళ్ళు వినిపించట్లేదు. దాని గురించి ఏమన్నా అసెంబ్లీలు వినిపిస్తే బడ్జెట్లో మేము పాల్గొన్నామని అంటారు ప్రతిపక్షాలు. మీరు ఉన్నారు కదా అని అంటారు. అంటే బయటకు వచ్చి చెప్తే ప్రజల పక్షాన ఉన్నాం అంటుంటారు. కానీ మ్యాక్సిమం ప్రతిపక్షాలు ఎప్పుడైనా కానీ బయటనే ఉంటాయి బడ్జెట్ పెట్టినప్పుడు. ఏ పార్టీ అయినా కానీ, అప్పుడు ఆ పార్టీ, ఇప్పుడు ఈ పార్టీ ప్రజలను మోసం చేస్తూనే ఉంటాయి. ప్రశ్నించాయి అప్పుడు ఆడ బయటకు వచ్చి జెండాలు పట్టుకొని మా పార్టీ మీ పార్టీ అంటారు. అంతే తప్ప మళ్ళీ ఏం లేదు. మన బడ్జెట్ గురించి మన ఎక్కడైతే పార్లమెంట్ లో కొట్లాడి డబ్బులు లేవాలో తెలంగాణకి ఎట్లాంటి ఫండ్ రావట్లేదు. తెలంగాణ గురించి ఎవరు ఎక్కడ మాట్లాడకుండా ఏపీకి మాత్రం ఫండ్స్ మీద ఫండ్స్ వస్తున్నాయి. సో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? అంటే ఆడ కూటమి ప్రభుత్వం ఉంది. ఏ ఒక్క రూపాయి వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పుకుంటున్నారు తప్ప అట్లేం లేదు. ఇక్కడవి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి, అన్ని పనులు అవుతున్నాయి. 75% కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీలో అన్నాడు, కేంద్రం మాకు 1 రూపాయి ఇవ్వట్లేదు, మేము తెలివితో తెచ్చిన డబ్బులు ఇవన్నీ అని అంటున్నాను. దాని గురించి ఏమంటారు? ప్రతిసారి 20-30 సార్లు ఢిల్లీ పోతుంటారు కదా. మరి ఎక్కడికి వెళ్ళి ఎందుకు పోతున్నారు? మరి వాళ్ళని అడిగితేనే కదా వచ్చే డబ్బులు. ఇప్పుడు మూసీ నది ప్రణాళిక ఉంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? దాని నుంచే కదా. ఇంకా ఇంకోటి ఏంటంటే మూసీ సుందరీకరణ అని చెప్పేసి డబ్బులని దానికే కేటాయించిన బదులు ఆ డబ్బులలో కొంచెం ప్రస్తుతానికి ప్రజలకున్న సమస్యలను తీర్చొచ్చు కదా. అట్లా అంటావా? ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, 20 ఏళ్ళ కిందట వద్దనుకున్నారు. ఈరోజు ఎంతమంది పని చేస్తున్నారు అందులో? వద్దనుకున్నారా లేదా? చంద్రబాబు గారు నేనేమంటున్నా, ప్రతిపక్షాలు ఎవరున్నా పర్వాలేదు, ఈరోజు ఎంతమంది పని చేస్తున్నారు అందులో? ఈరోజు ఎవరైనా కానీ, టీడీపీ కానీ బీజేపీ కానీ మేము మూసీ ప్రణాళికకు అడ్డంకులేము అని చెప్తున్నారు. 2 పార్టీలు చెప్తున్నాయి, అన్ని పార్టీలు చెప్తున్నాయి మేము మూసీ ప్రణాళికకు అడ్డు కాదు అని చెప్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు ఆ పార్టీ వాళ్ళు?
అంటే ఇప్పుడు పబ్లిక్ ని పట్టించుకోకుండా ఆయన ఒక్కదాని మీద దృష్టి పెట్టడం ఇంతవరకు కరెక్ట్. ఏంది పబ్లిక్ పట్టించుకోవట్టు? కార్లు తిరగకొచ్చినాయా, బైకులు తిరగకొచ్చినాయా? డ్యూటీలోకి వెళ్ళట్లేదా? ఎవరు ఎక్కడికి వెళ్ళట్లేదు? అవునా కదా? ఎవరిని పట్టించుకోవట్లేదు. అన్ని నడుస్తున్నాయి, అన్ని రంగాలు నడుస్తున్నాయి కదా. పిల్లలకు యాక్టివ్గా ఇస్తున్నారు కదా స్టూడెంట్స్, దాని గురించి ఇస్తా అంటున్నాడు. జూన్ జూలైలో ఇస్తాడు. కాలేజీలు ఓపెన్ అయినా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారు కదా, జూన్ జూలైలో ఇస్తాడు, కంపల్సరీ ఇస్తాడు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగున్నా కానీ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడలేకపోయినా సోషల్ మీడియాలో ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. దాని గురించి మీరే ఉంటారు. ఇగో పనిచేసేటోళ్ళు రాజుగారు పోతున్నారని కుక్కలు మరుగుతుంటాయి, ఆయన పట్టించుకోడు. రాజుగారు పోతున్నారని కుక్కలు మరుగుతుంటాయి, ఆయన పట్టించుకోడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ రాజుగారు రాజుగారే. ఎన్ని మురిగినా కానీ దాన్ని పట్టించుకోడు. ఆయన పని ఏందో ఆయన చేస్తూనే ఉంటాడు. ఇంకోటి చెప్పండి అన్న, మరి రేవంత్ 29లో మేమే వస్తామని కళాఖండగా చదువుతున్నాడు. రావచ్చు అంటారా, రాలేరంటారా మీరు? పక్క 29లో మళ్ళీ కాంగ్రెసే వస్తుంది, దానిలో డౌట్ లేదు. ఎన్ని కూటమిలు వచ్చినా, ఎంతమంది అబద్ధాలు చెప్పి పక్షం ఏమంటుందంటే ఇన్ని ఇల్లు గులగొడితే నెక్స్ట్ ఎట్లా వచ్చేది, ఎట్లా గవర్నమెంట్ ఎట్లయితే ఈ అడగులు కొట్టిర్రు ఖమ్మం గులగొట్టిర్రు, కట్టించారు. ఖమ్మం అంటే పొంగులేటు అంటే ఖమ్మం కట్టిస్తానని చెప్పాడు. ఆల్రెడీ కట్టించాడు, దాన్ని సర్వేలు చేశాడు, అన్ని నడుస్తూనే ఉన్నాయి. ఇంకేం కావాలి? చెప్పండి. తెలంగాణ పబ్లిక్ ఓకే సార్. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఆ? రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ పబ్లిక్ ఏం చెప్తారు? ఆయన తిడుతున్నారు, తిట్టడానికి మీరు ఏం చెప్తారు? ఇగో మంత్రి గారు ఉన్నప్పుడు ఎవరినైనా తిడతారు. ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ తిట్టలేదా? తిట్టిరు, మస్తు తిట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తిడతారు. ఆయన పని ఏందో ఆయన చేస్తాడు. 5 ఏళ్ల నాడు తెలుస్తుంది ఏం చేస్తాడు, ఏం కథ అని. ఓకే సార్. అట్లాగే ఆ? ఏమంటావు? సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి గారు. దాని గురించి ఏమంటారు? సిద్దిపేటలో గత కాంగ్రెస్ పార్టీ నుంచి హరీష్ రావు గెలిచాడు 2004లో. ఆ తర్వాత ఇప్పుడు గెలిచిన ఆయన ఎవరైతే గెలుస్తారో ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇస్తా అంటే, ఈ రోజు రైతు బంధు ఎక్కడి నుంచి వేశాడు? సిద్దిపేట నుంచి బటన్ నొక్కాడు. ఊకే టీఆర్ఎస్ వాళ్ళు రైతు బంధు వేయలేదు, రైతు బంధులు వేయలేదంటే, మీ నియోజకవర్గం నుంచే నేను వేస్తున్నా, తెలుసుకో, రైతు బంధు పోలేదు, ఎప్పటికైనా నేను వేస్తున్నా అని చెప్పాడు. రైతు బంధు అంటున్నారు, కొడంగల్ ప్రజలు కదా ఆయన తిడుతున్నారు. గెలిపించినందుకు ఇంతవరకు మా ఊరికే రాలేడు ఆయన, నిన్న తిట్టిరు ఒకళ్ళు. ఇంట్లో ఉన్నప్పుడు తమ్ముడు తిడతాడు, పక్కోడు తిడతాడు, అది పట్టించుకోడు. ఇంటి పెద్ద మనిషి ఎప్పుడు పట్టించుకోడు. ప్రజలను వదిలేస్తాడా? ఏడికి పోయిండు? వేరే రాష్ట్రం పోయిండా? వేరే రాష్ట్రం పోయిండా? ఈ రాష్ట్రం ఇగో అసెంబ్లీలోనే ఉన్నాడు. ప్రతిపక్షాలేమో బయట తిరుగుతున్నారు, ఆయన అసెంబ్లీలోనే ఉన్నాడు. అసెంబ్లీలో చాలా మంది నిరుద్యోగులు ఎక్కడ ఉద్యోగాలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఎన్ని పోలీస్ శాఖలో 15,000 ఇచ్చాడు, టీచర్లు ఇచ్చాడు, మొత్తం 60-70 ఇచ్చాడు. ఇంకేమి ఇయ్యాడు? నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నాడు. ఏ జాబ్ క్యాలెండర్ ఉన్నా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు అని చెప్తా ఉన్నారు. కాలేదు కదా, జాబ్ క్యాలెండర్ మార్చే కదా, ఇది ఎండింగ్ తర్వాత వస్తుంది కదా, అప్పుడే అంటే కాదు కదా. మార్చి తర్వాతనే కదా జాబ్. పిల్లలు ఎందుకు బయటకు వచ్చి తాళాలు డబ్బులు కట్టలేరు, స్కూళ్ళకి కాలేజీలకు తాళాలు పెట్టుకుంటారు? ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ నియోజకవర్గం వాళ్ళు ఏదో ఒకటి రాదాంతం చేయడానికి ఏదో ఒకటి చేస్తున్నావు. ఆ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అవును, ఆ నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. అంతే, ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి, వేరే నియోజకవర్గాల్లో జరగట్లేదు. ఆ నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి, వేరే నియోజకవర్గాలు జరుగుతున్నాయా? ఇది హైదరాబాద్ పక్కన మొత్తం 10 ఉన్నాయి గురుకుల. ఎక్కడొచ్చారు? బయటకు వచ్చారు ఎవరన్నా? ఎక్కడ రాలేదు. మరి ఎక్కడ జరిగింది? టీఆర్ఎస్ కావాలనే కదా అది చేస్తుంది. తాగునీటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చి పని చేస్తుంది. రేవంత్ ప్రభుత్వం కూడా మాకు అసలు ఏం చేస్తలేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇగో కృష్ణా నది ఉంది, ఇంతకు ముందు మన మాంజీరా నది ఉంది. అక్కడ నుంచి కృష్ణా 2 లైన్స్ వచ్చాయి హైదరాబాద్. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చినాయి, మళ్ళీ రేవంత్ రెడ్డి మన టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినాయి. 2 లైన్స్ వచ్చినాయి. 3వ లైన్ మంజీరా లైన్వి కంటిన్యూ నడుస్తుంది. ఇంకా వాటర్ ప్రాబ్లం ఎక్కడ ఉంది? అది మనం అనుకుంటున్నాం తప్పి కొన్ని తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గురించి? నెక్స్ట్ 2029లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఎప్పటికి ఉంటుంది. ఈ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం ఉండదు. అది గుర్తు. పేదోడికి ఎప్పుడైనా కాంగ్రెసే అండా దండాలు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. సూపర్.